మనిషి జన్మ ఎప్పుడో ఎన్ని కోట్ల జన్మలకో ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనము తెలుసుకొని జ్ఞానము వెంబడి మన యొక్క జ్ఞానాన్ని పరిపక్వత చెందిస్తే భగవంతుడు ఆయన మనలను తీసుకుంటాడు తన దగ్గరికి దయతో కృపతో అని ఈ విషయం వేదాల్లోనే చెప్పాడు. ఎందుకనగా భగవంతుడి న్యాయము మర్కటము, మార్జాల న్యాయము కాదు. అనగా మార్జాల న్యాయము అంటే పిల్లి తన పిల్లలను నోట కరుచుకొని తన వెంబడి తీసుకుపోతుంది. కానీ మర్కట న్యాయము కోతి అంటే ఈ కోతిని తన పిల్లలు అది ఖర్చుకుంటేనే తప్ప తీసుకుపోతుంది, లేకపోతే లేదు. భగవంతుని మనము మాత్రమే వెంటపడి పట్టుకోవాలి. భగవంతుడు మాత్రము మనల్ని పట్టుకోడు. భగవంతుడికి ఏం నష్టమంతా మనకే. కాబట్టి అటువంటి జ్ఞానము తెలుసుకొని భగవంతుని తెలుసుకొని ఆ జ్ఞానము ఆ మార్గాలు విధానాలు మన జీవితానికి అన్వయింప చేసుకొని భగవంతుడు చెప్పగలిగినటువంటి మొట్టమొదటిది మనము చేయవలసిన పూజ యజ్ఞం. ఈ వేద మంత్రాలతో యజ్ఞము చేయమని చెప్తాడు. ఇంత పూజ చేయకపోయినా నిత్యం ఒకసారి కానీ లేదా 2-3 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ చిన్న 100 రూపాయలు పెట్టి చిన్న యజ్ఞము చేయండి. నిత్యము ఉదయం సాయంత్రం చేయమని చెప్తాడు. మాకు వీలు పడదనుకున్న వాళ్ళు వీలున్న కాడికైనా చేయండి. ఇంకా అది కూడా వీలు పడకపోతే యజ్ఞము చేసేటువంటి వాళ్లకు సహాయం చేయండి. ఆర్థిక రూపేణ, వస్తు రూపేణ, మరి ఏ ఇతరత్ర రూపేణ కూడా